ఎక్స్మస్ అంటే ఏంటి తెలుసా? పరివర్తన. క్రిస్మస్ అంటే పరివర్తన. ఈ 2025 డిసెంబర్ 21 వరకు నీవు నడిచొచ్చిన మార్గం ఎట్లాడుదో నాకు అనవసరం. ఈ రాత్రి నా దేవుని వాక్యం నీతో సూటిగా మాట్లాడుతూ ఉంది గనక ఇక వదిలిపెట్టాలి వాటిని. నీవు గతంలో వచ్చిన మార్గం కలవరం, గతంలో వచ్చిన మార్గం తాగుబోతున్న మార్గం, గతంలో వచ్చిన మార్గం తప్పుడు మార్గం. వద్దు, విడిచిపెట్టండి. అందుకే ఇది ఎక్స్మాస్. యేసు క్రీస్తు రక్షకుడు. ఎందులో నుంచి రక్షిస్తాడు? పాపము నుండి ప్రజలను రక్షిస్తారు. ఆయనకే ఎందుకు అంత హక్కు అంటే యేసు క్రీస్తు పాపము లేనివాడు. ఆయన పుట్టుక పాపము లేని పుట్టుక. ప్రపంచంలో నాటికి నేటికి ఎన్నటికి తాజా వార్త, బ్రేకింగ్ న్యూస్ ఒకటి ఉందంటే అది యేసు క్రీస్తు పుట్టుక.